కల్తీ సారా తమిళనాడుని కాటేసింది. ఏకంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఈ కల్తీ సారా పాపం ఎవరిదని తేల్చే పనిలో పడింది. మృతుల బంధువులు, రోగుల ప్రశంసలతో గ్రామాలకు గ్రామాలే హాహాకారాలు చేస్తున్నాయి. తమిళనాడులో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో జనం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 50 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కల్తీ మద్యం తాగిన వారందరూ విపరీతమైన తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పి పడిపోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించారు. కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరిని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రిపోర్టులు వచ్చిన తర్వాతే మరణాలకు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో చాలా మంది రోజువారీ కూలీలే. కరుణాపురంలో ఓ వ్యాపారి నుంచి వీరు కల్తీ సారా కొని తాగినట్లు తెలుస్తోంది. మద్యం తాగిన కొద్దిసేపటికే ఊపిరాడకపోవడం, కళ్లు మసకబారడం, తల తిరగడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. వీరిలో 3 నిన్న తెల్లవారుజామున ఇంటి వద్దనే మరణించగా మరో 3 కల్లాకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారు. రోగులందరి బ్లడ్ నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ఘటనను తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్ కుమార్ జతావత్ పై బదిలీ వేటు వేశారు. కళ్లకురిచి జిల్లా కొత్త కలెక్టర్గా ఎంఎస్ ప్రశాంత్ను ప్రభుత్వం నియమించింది. కళ్లకురిచి ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్పీగా రజత్ చతుర్వేది నియమితులయ్యారు. ఈ ఘటనలో పలువురు పోలీసు అధికారులను సైతం ప్రభుత్వం సస్పెండ్ చేసింది.